సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ మధు మెరుపుల. సో ఈరోజు మనం హెచ్డిఎఫ్సి ఆప్టిమా సెక్యూర్ ప్లేస్ అనే ప్లాన్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. వెరీ రీసెంట్లీ వాళ్ళు ప్లాన్ అనేది అప్గ్రేడ్ చేయడం అనేది జరిగింది. సో మనందరికి తెలిసిందే హెచ్డిఎఫ్సి అనేది వన్ ఆఫ్ ద ప్రీమియర్ ప్రోడక్ట్ ఇన్ ద ఇండస్ట్రీ. సో అయితే అందులో కొన్ని రకాల కవరేజెస్ లేనందున ఇంతవరకు చాలామంది ఆ హెచ్డిఎఫ్సిని ప్రిఫర్ చేసుకోవడానికి వెనకాడేవారు. సో ఈరోజు అంటే ఈ సేల్ ఇంకా ఇది లైవ్లోకి రాలేదు, బట్ స్టిల్ ఫీచర్స్ అనేటివి ఆల్రెడీ బయటకు వచ్చేసాయి. సో ఆప్టిమస్ సెక్యూర్ ప్లస్ యాక్చువల్గా దీని యొక్క ముందు చూసినట్టయితే హిస్టరీ, ఈ ఆప్టిమస్ సెక్యూర్ అనేది ముందుగా అపోలో ప్రోడక్ట్ అనమాట. అపోలో హెల్త్ ఇన్సూరెన్స్ వాళ్ళు లాంచ్ చేసిన ప్రోడక్ట్ ఆప్టిమా రిస్టోర్ అని ఉండేది. ఆప్టిమా రిస్టోర్ని అపోలో వాళ్ళు ఎస్డిఎఫ్సిని టేక్ ఓవర్ చేసిన తర్వాత ఆప్టిమా సెక్యూర్గా మార్చారు. సో ఆప్టిమా సెక్యూర్గా మార్చినప్పుడు వీళ్ళకు యూనిక్ ఫీచర్తో వచ్చారు. దాన్నే డబుల్ కవరేజ్ 2x కవరేజ్ అని చెప్పి అన్నారు. సో ఆప్టిమా సెక్యూర్లో ఉన్న ఫీచర్స్ ఏంటి, ఆప్టిమా సెక్యూర్ ప్లస్లో ఏ ఫీచర్స్ అప్గ్రేడ్ అయ్యాయి ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. దానికంటే ముందుగా అసలు సెక్యూర్ ప్లస్లో ఉన్న కవరేజెస్ ఏంటి అనేది ప్రైమరీగా డిస్కషన్ చేసే ప్రయత్నం అనేది చేద్దాం. అన్నిటికంటే ముందుగా మనం ఎప్పుడైనా హెల్త్ ఇన్సూరెన్స్ చూసుకునేప్పుడు రూమ్ రెంట్ అనేది చూసుకోవాలని చెప్తాం. సో రూమ్ రెంట్ వల్లనే మనకు మెజారిటీ ఆఫ్ ద బిల్స్ అని కూడా ఎఫెక్ట్ అయిపోతాయి. మీరు చూసుకున్నట్టయితే రూమ్ రెంట్ హెచ్డిఎఫ్సి పాలసీస్లో ఎలాంటి లిమిటేషన్ అనేది ఉండదు ఇక్కడ. సో ఇక్కడ ఏ పాలసీ అయినా సరే అప్ టు సమ్ ఇన్షూర్డ్ వరకు ఉంటుంది. అంటే మీరు తీసుకున్న రూమ్ 5,000 కానీ 10,000 కానీ 20,000 కానీ ఎంతైనా కానివ్వండి, మీరు తీసుకునే కవరేజ్ ఎంతవరకు ఉంటుందో అంతవరకు ఇచ్చేస్తారు. అంటే ఇక్కడ డిఫరెన్స్ ఏంటో మీకు తెలియాలి కాబట్టి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు గ్రూప్ పాలసీ విషయానికి వస్తే, మీరు ఎంప్లాయర్ ఇచ్చిన పాలసీలో చూసినట్టయితే 1% ఆఫ్ ద సమ్ అష్యూర్డ్, 2% ఆఫ్ ద సమ్ అష్యూర్డ్ ఉండడం అనేది జరుగుతుంది. 1% ఆఫ్ ద సమ్ అష్యూర్డ్ అంటే ఏంటి, ఇప్పుడు మీరు ఒక 10 lakh రూపీస్ పాలసీ తీసుకున్నారనుకోండి, దానిలో 1% ఎంత, 10,000 రూపీస్. అంటే మీరు మ్యాక్సిమం 10,000 వరకు రూమ్ తీసుకోగలుగుతారు ఆ పాలసీలో. ఒకవేళ 10,000 కంటే ఎక్కువ తీసుకున్నాం, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఒక ఎమర్జెన్సీ ఏదైనా వేరే సిటీకి వెళ్ళాం, అక్కడ మనకు కొంచెం అనీజీగా అనిపించి లేదంటే ఏదైనా మెడికల్ ప్రాబ్లం వచ్చి అడ్మిట్ అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది, అక్కడ మనకి రూమ్ దొరకలేదు. 10,000లో దొరకక మనం ఏం చేసాం, దాన్ని 20,000 రూమ్ తీసుకున్నాం. ఈ 20,000 రూమ్ తీసుకున్నాం, ఇక్కడ మనకు ఒక 1,00,000 రూపాయల బిల్ అనేది అయింది, 1 lakh రూపీస్ బిల్ అయింది. సో జనరల్గా ఇప్పుడు మనకి ఎంత బిల్ రావాలి ఇన్సూరెన్స్ కంపెనీ నుండి, అందరు అనుకునేది ఏంటంటే మనకు 90,000 వస్తుందని చెప్పేసి అనుకుంటారు. కానీ ఇది తప్పు. మనకు తీసుకున్నది ఆల్మోస్ట్ మనం డబుల్కి వెళ్ళిపోయాం. అంటే ఎంతైతే మనకు లిమిట్ ఇచ్చారో దానికి డబుల్ వెళ్ళాము. కాబట్టి టోటల్ బిల్ పైన వీళ్ళు ప్రపోర్షనేట్ తగ్గిస్తారు. అంటే మనకి 90,000 బదులుగా 1 lakh బదులుగా ఓన్లీ 50,000 రూపీస్ మాత్రమే బిల్ క్లెయిమ్ అవుతుంది. అందుకని ఈ యొక్క ఫీచర్ అనేది చాలా ఇంపార్టెంట్. రూమ్ రెంట్లో కనుక లిమిట్ ఉంది అని అంటే మాత్రం అది మీ బిల్ పైన చాలా ఎఫెక్ట్ చేస్తుంది. ఇక్కడ రూమ్ రెంట్ అట్లీస్ట్ మీకు అప్ టు సమ్ అష్యూర్డ్ డిలక్స్ లేకున్నా పర్లేదు, కానీ సింగిల్ ప్రైవేట్ ఏసీ రూమ్ వరకు అయితే ఉండేలాగా చూసుకోవాలి. సింగిల్ ప్రైవేట్ ఏసీ రూమ్, మెజారిటీ ఆఫ్ హాస్పిటల్స్ సింగిల్ ప్రైవేట్ ఏసీ రూమ్ మాత్రమే ఇస్తాయి. డిలక్స్ వివిఐపి అనేది వెరీ రేర్ కేసెస్లో మనం తీసుకుంటాము. కాబట్టి ఈ పాలసీ తీసుకున్న వాళ్ళకి ఎలాంటి రూమ్ రెంట్ పైన రిస్ట్రిక్షన్ అనేది లేదు, రైట్. సెకండ్, మనకి ప్రీ అండ్ పోస్ట్ హాస్పిటలైజేషన్, హాస్పిటల్ అడ్మిట్ అయినప్పుడు కవర్ అవుతుంది ఏదైనా, కానీ దానికంటే ముందు వాడిన మెడిసిన్, దాని తర్వాత ఫాలో అప్ మెడిసిన్ అంటే 2 months ముందు నుంచి అలాగే 6 months తర్వాతవి ఫాలో అప్ మెడిసిన్ ఇందులో కవర్ చేస్తారు. దీన్ని ప్రీ అండ్ పోస్ట్ హాస్పిటలైజేషన్ అంటారు. ఇది కామన్గా ఆప్టిమా సెక్యూర్లో కూడా ఇలాగే ఉంటుంది, సెక్యూర్ ప్లస్లో కూడా చేంజ్ ఏం లేదు. సో ఇక్కడ రీస్టోర్, ఇంతకుముందు రీస్టోర్ చూసుకున్నట్టయితే ఓల్డ్ పాలసీలో ఆప్టిమా సెక్యూర్లో మీకు ఓన్లీ 1 time రీస్టోర్ అనేది ఉండేది. రీస్టోర్ అంటే కూడా మీకు సింపుల్గా చెప్తాను. ఇప్పుడు మీరు ఒక 10 lakhs పాలసీ తీసుకున్నారు, 4 members. ఇందులో ఎవరైనా ఒక పర్సన్ 10 lakhsకి 10 lakhs వాడేసాడు కంప్లీట్గా. ఇప్పుడు మిగిలిన 3 members కానీ లేదా ఇదే పర్సన్ మళ్ళీ కూడా ఏదైనా హెల్త్ ఇష్యూ వచ్చినప్పుడు కవరేజ్ అనేది ఇక్కడ 0 ఉంటుంది. అలా ఉండకూడదని చెప్పేసి రీస్టోర్ అనే ఫీచర్ను తీసుకొని వచ్చారు. దాదాపు ఇండస్ట్రీలో వీళ్ళే ఇంట్రడ్యూస్ చేశారు. ఈ రీస్టోర్ అనే ఫీచర్ అనేది ఇంతకుముందు 10 lakhs కంప్లీట్ అయిపోతే ఇంకొక 10 lakh రూపీస్ లోడ్ చేసేవాళ్ళు. అది తనైనా సేమ్ పర్సన్ అయినా వాడుకోవచ్చు, లేదా మిగిలిన పర్సన్స్ అయినా వాడుకోవచ్చు. ఇక్కడ సేమ్ పర్సన్ సేమ్ ఇల్నెస్ కూడా వాడుకునే ఛాన్స్ అనేది సెకండ్ క్లెయిమ్లో రీస్టోర్ ఫీచర్ అనేది ఇస్తుంది. అయితే కొత్తగా ఇప్పుడు సెక్యూర్ ప్లస్లో వీళ్ళు ఏం చేశారంటే అన్లిమిటెడ్ టైమ్స్, అంటే ఎలాంటి లిమిటేషన్ ఉండదు. మీరు
10 lakhs ఒకసారి వెళ్ళారు, రెండోసారి వెళ్ళారు, మూడోసారి వెళ్ళారు, నాలుగోసారి వెళ్ళారు. మీరు ఎన్నిసార్లు హాస్పిటల్‌లో అడ్మిట్ అయినప్పటికిని మీ సమ్ అష్యూర్డ్ అనేది కంప్లీట్ అవ్వదు. దీన్ని అన్‌లిమిటెడ్ రిస్టోరేషన్ అంటారు. ఈ ఫీచర్ అనేది ఇందులో యాడ్ చేయడం అనేది జరిగింది. రైట్. ఆ తర్వాత చూసుకున్నట్టయితే మనకి బోనస్. ఇందులో మెజారిటీ చేంజ్ వచ్చింది ఆప్టిమా సెక్యూర్ ప్లస్‌లో బోనస్ మాత్రమే. దీన్నే ఇన్ఫినిట్ కవరేజ్ అని అంటారు. సో, ఇంతకుముందు చాలా వరకు పాలసీలో కంపారిజన్ చేసినప్పుడు మిగతా కంపెనీస్ లైక్ మీరు మణిపాల్ గానీ, టాటా ఇట్లాంటి కంపెనీ చూసుకున్నట్టయితే వాటి యొక్క బోనస్ అనేది 5 ఇయర్స్, 10 ఇయర్స్, 15 ఇయర్స్, కొన్ని కంపెనీస్‌లో ఈవెన్ లైఫ్ టైమ్ కూడా బోనస్ ఇచ్చేవాళ్ళు. సో, కానీ ఎస్‌డిఎఫ్‌సిలో మాత్రం ఓన్లీ 2 ఇయర్స్ మాత్రమే ఇచ్చేవాళ్ళు బోనస్. 2 ఇయర్స్, అది కూడా 50% ఆఫ్ ద సమ్ అష్యూర్డ్. మీరు 10 లక్షలు గనుక పాలసీ తీసుకున్నట్టయితే ఈ 10 లక్షలకి ఇంకొక 5 lakh రూపీస్ 1 ఇయర్ క్లెయిమ్ ఫ్రీ ఇయర్. అలాగే సెకండ్ ఇయర్ మళ్ళీ ఇంకొక 5 lakhs, టోటల్‌గా 10 lakh రూపీస్ 100% ఆఫ్ ద సమ్ అష్యూర్డ్ కంప్లీట్ ఇచ్చేవాళ్ళు. ఇక్కడ క్లెయిమ్ జరిగితే మాత్రం బోనస్ రాదు. అలాగే క్లెయిమ్ అయితే ఒక స్టెప్ కూడా డౌన్ అయ్యేది. ఇప్పుడు సెక్యూర్ ప్లస్‌లో మీకు ఎవ్రీ ఇయర్ మీరు ఎంతైతే కవరేజ్ తీసుకుంటారో అంత బోనస్ అనేది మీరు ఎన్ని సంవత్సరాలు పాలసీ రిన్యువల్ చేస్తారో అన్ని సంవత్సరాలు యాడ్ అవుతూనే ఉంటుంది. సో, దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ద బెస్ట్ ఫీచర్. కొత్తగా అప్‌గ్రేడ్ అయిన ఫీచర్ ఇది. ఆప్టిమా సెక్యూర్‌లో ఇన్ఫినిట్ అనే కవరేజ్ లైఫ్ టైమ్ బోనస్‌ని ఇస్తుంది మీకు. అంటే 100% టిల్ మీరు ఎన్ని సంవత్సరాలు రిన్యువల్ చేస్తే అన్ని సంవత్సరాలు ఉంటుంది. రైట్. సో, దీని తర్వాత సబ్ లిమిట్ కోపే విషయానికి వస్తే ఎస్‌డిఎఫ్‌సి ఆల్రెడీ నేమ్ ఫర్ నో సబ్ లిమిట్ అండ్ నో కోపే. ఎలాంటి సబ్ లిమిట్ కానీ కోపేమా కానీ మీకు ఆప్టిమా సెక్యూర్‌లో లేదు అండ్ ఆప్టిమా రిస్టోర్‌లో లేదు. ఇది కూడా ఒక చిన్న ఎగ్జాంపుల్‌తో మీకు క్లియర్ చేస్తాను. ఇక్కడ సబ్ లిమిట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నీ రీప్లేస్మెంట్‌కి మీ పాలసీలో ఒక 1 lakh రూపీస్ అనేది లిమిట్ పెట్టారు. మీరు కనుక హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించుకున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా అడ్వాన్స్ ట్రీట్మెంట్‌కి లేదా కొత్త ఒక అడ్వాన్స్ మోడర్న్ ట్రీట్మెంట్‌లోకి మీరు వెళ్ళినప్పుడు అక్కడ కనుక 3 lakhs కానీ 4 lakhs కానీ అయిందనుకోండి, మీ బిల్ అనేది టోటల్ ఇవ్వబడదు. ఓన్లీ 1 lakh మాత్రం ఇస్తారు. ఇదేంటి సబ్ లిమిట్ అంటారు దీన్ని. ఇలాంటి సబ్ లిమిట్ ఎస్‌డిఎఫ్‌సి ఆప్టిమా సెక్యూర్ ప్లస్‌లో లేదు. అంటే దీని అర్థం మీ బిల్ అనేది టోటల్ వస్తుంది. అలాగని చెప్పేసి ఇది అబ్నార్మల్ బిల్ వేస్తే మాత్రం ఇప్పుడు మీరున్న ఏరియాలో ఉన్న మిగతా హాస్పిటల్స్‌తో పోలిస్తే అబ్నార్మల్ బిల్ వస్తే అది మళ్ళీ మన చేతుల నుంచి పడుతుంది. అది కూడా చూసుకోవాలి. దాన్ని ఆర్ఎన్‌సి చార్జెస్ అంటారు. అలాగే కోపేమెంట్ కూడా ఉండదు. అంటే మనం కొంచెం కట్టడం తర్వాత కంపెనీ కొంచెం పే చేయడం అనేది ఇందులో లేదు. రైట్. దీని తర్వాత కన్జ్యూమబుల్స్ అంటే మీకు పీపీ కిట్స్ కానీ, గ్లౌస్ కానీ, మాస్క్ కానీ మనం కోవిడ్‌లో చూసాం కదా! పిల్లలకు నెబులైజేషన్ కిట్స్ చూసాం కదా! వాటన్నిటిని కూడా కవరేజ్ తీసుకోవాలంటే సెపరేట్‌గా యాడ్ చేసుకోవాలి బయట. బట్ ఆప్టిమా సెక్యూర్‌లో ఇన్‌బిల్ట్ కవరేజ్ ఉంది. మీ పాలసీ ప్రీమియంలోనే ఇది ఇంక్లూడ్ అయి ఉంటుంది. అలాంటి రైడర్ అనేది తీసుకోవాల్సిన అవసరం అనేది ఉండదు. సో, దీని తర్వాత యూనిక్ ఫీచర్ చూసుకున్నట్టయితే మనకు ఆప్టిమా సెక్యూర్ లాంచ్ అయినప్పుడే సెక్యూర్ అనే ఫీచర్‌తోని ఇది లాంచ్ అనేది కావడం జరిగింది. ఇక్కడ ఈ సెక్యూర్ బెనిఫిట్‌లో అలాగే ప్లస్ బెనిఫిట్ అన్ని కలిపి ఏంటనంటే మీకు యాక్చువల్‌గా ఎస్‌డిఎఫ్‌సి ఆప్టిమా సెక్యూర్ మెయిన్‌గా ఫేమస్ అయింది ఈ ఫీచర్‌తోని. ఒకటి మీకు డే 1 కవరేజ్ 2x. దాని తర్వాత మీకు ఎలాంటి కన్జ్యూమబుల్స్ కవరేజ్‌కు సెపరేట్‌గా రైడర్ యాడ్ చేయాల్సిన అవసరం అనేది ఉండదు. సో, ఇది ఆప్టిమా సెక్యూర్‌లో కూడా ఏం చేంజ్ కాలేదు. అంటే మీకు కవరేజ్ అనేది డబుల్ కవరేజ్ వస్తుంది. డే 1 నుంచి మీరు 10 lakhs తీసుకుంటే అనదర్ 10 lakh రూపీస్ అడిషనల్‌గా ఇస్తారు. రిస్టోర్ ఇస్ డిఫరెంట్ అండ్ డబుల్ కవరేజ్ డిఫరెంట్. ఇది 20 lakhs మొదటి క్లెయిమ్ నుంచే అవైలబుల్ ఉంటుంది. ఇది కంప్లీట్ అయిపోతే అప్పుడు రిస్టోరేషన్ మళ్ళీ 10 lakh రూపీస్ అనేది లోడ్ అవుతుంది. దట్ ఈస్ డిఫరెంట్. సో, ఇక్కడ డబుల్ కవరేజ్ అనేది ఉంటుంది. అలాగే డైలీ క్యాష్ అంటే మీకు ఇక్కడ రూమ్ రెంట్ పైన ఎలాంటి లిమిటేషన్ లేదని చెప్పేసి మనం చెప్పుకున్నాం కదా! సో, ఇక్కడ రూమ్ రెంట్ పైన మనకు ఎలాంటి లిమిటేషన్ లేదు. బట్ మనం వెళ్ళిన హాస్పిటల్‌లో అసలు సింగిల్ ప్రైవేట్ ఏసీ రూమ్ అవైలబుల్ లేదు. అన్నీ ఆక్యుపై అయిపోయినాయి. ఇప్పుడు మీరు గనుక డబుల్ షేరింగ్‌లో వెళ్ళారనుకోండి, ట్విన్ షేరింగ్‌లోనో లేకపోతే ట్రిపుల్ షేరింగ్‌లోనో వార్డ్‌లోనో గనుక తీసుకుంటే ఇఫ్ యూ ఆర్ కంఫర్టబుల్ అప్పుడు ఎస్‌డిఎఫ్‌సి కంపెనీకి అది ఏదైతే అమౌంట్ ఉంటుందో అది సేవ్ అవుతుంది. అంటే మీకు మనీ సేవ్ అవుతుంది కాబట్టి వాళ్ళు మీకు పర్ డే 800 చొప్పున అలవెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో, ఇది డైలీ క్యాష్ అని అంటారు. డైలీ క్యాష్ ఫర్ షేర్డ్ అకామిడేషన్. మీరు షేర్డ్ అకామిడేషన్‌లో వెళ్తే 800 రూపీస్ పర్ డే ఇస్తారు. ఇది ఓల్డ్ అండ్ న్యూ ప్లాన్‌లో కూడా సేమ్ ఉంటుంది. సో, ఇక్కడ ఇంకా మిగిలిన ఫీచర్స్ గురించి చూసుకున్నట్టయితే మీకు ఆయుర్వేదిక్, యునాని, సిద్ధ, హోమియోపతి ఇదన్నీ కూడా ఆ కవరేజ్‌లోకి వస్తాయి. ఆప్టిమా సెక్యూర్ ప్లస్‌లో కూడా ఎలాంటి లిమిటేషన్ అనేది లేదు.
అలాగే ఆర్గాన్ డోనర్కి 100% కవరేజ్ ఉంటుంది. మన క్లయింట్కి లేదా మనకి ఎవరైనా ఆర్గాన్ డొనేట్ చేస్తే వాళ్ళ ఆర్గాన్ హార్వెస్ట్ చేయడానికి కావాల్సిన కాస్ట్ ఏదైతే ఉంటుందో దట్ ఈస్ పేడ్ బై ఇన్సూరెన్స్ కంపెనీ. అండ్ రోడ్ అంబులెన్స్ పైన కూడా ఇక్కడ కవరేజ్ అనేది ఉంటుంది. ఎయిర్ అంబులెన్స్ పైన కూడా కవరేజ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అలాగే హెల్త్ చెకప్ ఇయర్లీ వన్స్ ఆఫ్టర్ ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అయిన తర్వాత మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది. అంటే ఈ ఫీచర్స్లో ఎలాంటి తేడా అనేది రాలేదు, యాజ్ ఇట్ ఈస్ ఎలా ఉన్నాయో అలాగే ఉంచారు. ఇప్పుడు కీ చేంజెస్ ఏవైతే వచ్చాయో వాటిని మనం చూద్దాము. దాని తర్వాత ప్రీమియం చూపిస్తాను. ఆప్టిమా సెక్యూర్ ప్లస్లో ఇన్ఫినిట్ కవరేజ్ అనేది మెయిన్గా, అంటే మనకి ఇంతకుముందు చెప్పాము ఇన్ఫినిట్ కవరేజ్నే బోనస్ అని చెప్తారు. సో ఇక్కడ ఇన్ఫినిట్ కవరేజ్ అనేది ఇంతకుముందు పాలసీలో లేదు. ఓన్లీ 1 టైం, మనకు 2 టైమ్స్ మాత్రమే 50% ఆఫ్ ద సమ్ అష్యూర్డ్ బోనస్ యాడ్ అయ్యేది. ఇక్కడ 100% లైఫ్ టైం అవుతుంది. ఇది కీ ఫీచర్ అని చెప్పుకోవాలి. జనరల్గా అయితే ఇది ఒకటే మేజర్ చేంజ్ అనేది వచ్చింది. ఆ తర్వాత రిస్టోరేషన్ ఇక్కడ 1 టైం అయ్యేది, ఇక్కడ మనకి అన్లిమిటెడ్ టైమ్స్ అవుతుంది. రిస్టోరేషన్ మల్టిపుల్ టైమ్స్ అవుతుంది కొత్త ప్లాన్లో. అండ్ అలాగే లైఫ్ టైం డిస్కౌంట్, ఇక్కడ ఇంతకుముందు లైఫ్ టైం డిస్కౌంట్ అంటూ ఏమి ఉండేది కాదు. ప్రజెంట్ ఉన్న కొత్త ప్లాన్లో మీ ఏజ్ కనుక బిలో 35 ఇయర్స్ అయినట్టయితే, మీరు ఫస్ట్ టైం పర్చేజ్ చేస్తున్నట్టయితే 5% లైఫ్ టైం డిస్కౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇది ఒక మేజర్ చేంజ్ అని చెప్పుకోవచ్చు. సో దీని తర్వాత ప్రొటెక్ట్ బెనిఫిట్, అంటే కన్జ్యూమబుల్ బెనిఫిట్ ఏదైతే ఉంటుందో అది ఇన్బిల్ట్ ఉండేది, మీరు తీసేయడానికి లేదు. ప్రొటెక్ట్ బెనిఫిట్ అనేది ఇక్కడ ఇన్బిల్ట్ బట్ కెన్ బి రిమూవ్డ్, మీరు వద్దు అనుకుంటే తీసేసుకోవచ్చు. తర్వాత ప్రీమియంలో ముఖ్యంగా ఇక్కడ 2 టైర్స్ ఉండేవి, జోన్ 2, అంటే దీన్నే జోన్ పేమెంట్ అంటారు. 2 జోన్స్ ప్రకారంగా ఛార్జ్ చేసేవాళ్ళు, ఇక్కడ 6 జోన్స్ విభజించారు. దానివల్ల చాలా వరకు ఏరియాస్లో ప్రీమియం అనేది తగ్గిపోయింది. అది మీకు చెప్తాను ఎలా తగ్గింది అనేది. అండ్ రూమ్ రెంట్ ఇక్కడ యాక్చువల్ ఉన్నది. అండ్ ఇక్కడ ఆప్షన్ టు రిడ్యూస్, అంటే ఇక్కడ విఐపి డిలక్స్ రూమ్స్ అన్నీ కూడా మ్యాండేటరీగా తీసుకోవాల్సిందే ఈ ఓల్డ్ ప్లాన్లో. ఇప్పుడున్న ప్లాన్లో మాకు వద్దు అనుకుంటే సింగిల్ ప్రైవేట్ ఏసీ రూమ్ మీరు డౌన్ గ్రేడ్ అవ్వచ్చు, దానివల్ల మీ ప్రీమియం అనేది తగ్గిపోతుంది. సో ఇక్కడ ప్రీమియం ఎఫెక్షన్ కనుక చూసినట్టయితే టైర్ 1, టైర్ 2, టైర్ 3, టైర్ 4, టైర్ 5, టైర్ 6 మొత్తం 6 జోన్లుగా విభజించారు. ఈ టైర్ 1లో మీకు ఢిల్లీ, ఆ తర్వాత టైర్ 2లో ముంబై, టైర్ 3లో నాసిక్ అండ్ రిలేటెడ్, ఆ తర్వాత టైర్ 4లో హైదరాబాద్ వచ్చింది, టైర్ 5లో మీకు జైపూర్ లాంటి సిటీస్, అండ్ టైర్ 6లో మాత్రం బెంగళూరు వచ్చింది. ఇక్కడ కొంచెం డిఫరెంట్గా వీళ్ళది జోనల్లో కేటగరైజేషన్ జరిగిందని చెప్పాలి. నాట్ ఓన్లీ యాజ్ ఫర్ ద కాస్ట్ ఆఫ్ లివింగ్, ఇట్ ఈస్ కాస్ట్ ఆఫ్ క్లెయిమ్స్, ఆ నెంబర్ ఆఫ్ క్లెయిమ్స్ ఎక్కడైతే వస్తున్నాయో దాని పరంగా వాళ్ళు జోన్స్ డివైడ్ చేసుకున్నారు, ఈజీగా అర్థమవుతుంది. ఎందుకంటే ఇక్కడ మీకు బెంగళూరు చూస్తే కాస్ట్ ఆఫ్ లివింగ్ హైదరాబాద్ కంటే ఎక్కువ, బట్ స్టిల్ బెంగళూరుని వాళ్ళు టైర్ 6లో ఇచ్చారు అండ్ హైదరాబాద్ని టైర్ 4లో ఇచ్చారు. సో ఇక్కడ చూసినట్టయితే మీరు చూడండి, ఢిల్లీలో హైయెస్ట్ 2 adults 3 children కనుక ప్రీమియం చూసుకున్నట్టయితే అప్రాక్సిమేట్లీ 35 to 40 years ఏజ్ ఉన్న వాళ్ళకి ముగ్గురికి ప్రీమియం 27,051 రూపీస్ ఛార్జ్ అవుతుంది టైర్ 1లో. అదే మీరు చూసుకున్నట్టే హైదరాబాద్కి 21,711 రూపీస్, అలాగే బెంగళూరులో 19,367. ఆల్మోస్ట్ వెరీ బిగ్ డిఫరెన్స్ అనేది కనబడుతుంది. సో దీన్ని చూస్తే ఏంటంటే వాళ్ళు బాగా స్టాటిస్టికల్గా వాళ్ళ యొక్క క్లెయిమ్ ఎక్స్పీరియన్స్ని బట్టి ఆ జోన్లు అనేది డివైడ్ చేసుకున్నారు. సో ఇది జనరల్గా వాళ్ళ యొక్క జోనల్ సంబంధించిన డివిజన్. సో జనరల్గా మీకైతే ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఒకటి టైర్, దాని తర్వాత ఇంకొకటి డిస్కౌంట్, అండ్ దాని తర్వాత మీకు ఇన్ఫినిట్ బోనస్. ఇవి 3 మాత్రమే కీ చేంజెస్ వచ్చినాయని చెప్పాలి. ఇంకా మీకు ఎలాంటి ప్రీమియమ్స్ పైన మీకు కంపారిజన్ కావాలనుకుంటే మీరు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మీ ఏజ్, మీ ఫ్యామిలీ మెంబర్స్ యొక్క డేట్ ఆఫ్ బర్త్, మేము దాన్ని క్యాలిక్యులేట్ చేసి పంపే ప్రయత్నం అనేది చేస్తాం. సో దీనిపైన ఇంకేమైనా డౌట్స్ ఉంటే లేదా ఇంకా డీటెయిల్ వీడియో యాడ్-ఆన్స్ పైన కావాలనుకుంటే మీరు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో టుడే we are signing off. Thank you so much.